వైభవ్ సూర్యవంశీ. భారత క్రికెట్లో ఈ 14 సంవత్సరాల క్రికెటర్ ఓ సంచలనం. ఐపీఎల్లో 13 సంవత్సరాల 288 రోజుల వ్యవధిలోనే పరుగుల మోత మోగించాడు. బ్యాట్తో విశ్వరూపమే చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున వీరకొట్టుడు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ పై సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. పొట్టి ఫార్మాట్లో చిన్న వయసులో సెంచరీ కొట్టిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. క్రికెట్ ప్రపంచం చూపును తన వైపు తిప్పుకున్నాడు. టాక్ ఆఫ్ ది ఐపీఎల్ గా నిలిచాడు. నిజానికి ఐపీఎల్ కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ సిక్సర్ గా మలిచాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. కొందరైతే వైభవ్ సూర్యవంశీ వయసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏజ్ ఫ్రాడ్ చేశాడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 14 సంవత్సరాల కుర్రాడు భారీ షాట్లను అంత అలవోకగా ఎలా కొట్టగలడంటూ కొందరు వాదించారు. 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసే ఉంటుందని కూడా చర్చ జరిగింది. అదే టైంలో 1-2 సంవత్సరాల వయసును రికార్డుల్లో తక్కువ చేసి చూపిస్తారని కూడా కామెంట్స్ వినిపించాయి. ఇదంతా సహజమేనన్నట్టుగాను చర్చ జరిగింది. వైభవ్ సూర్యవంశీ వయసుకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న వాదనలు వినిపించాయి. అయితే ఏజ్ ఫ్రాడ్ వివాదానికి చెక్ పెట్టడంపై బీసీసీఐ ఫోకస్ చేస్తోంది. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బోన్ టెస్ట్ చేయబోతోంది. ఏజ్ క్రికెట్లో వివాదాలు లేకుండా అండర్-16 ప్లేయర్లకు మళ్లీ బోన్ టెస్ట్ చేయాలని డిసైడ్ అయింది. టెస్టుల్లో భాగంగా దంతాలు, తల, ఎముకలను పరిశీలిస్తారు. ఎముకల పెరుగుదలను బట్టి వయసును అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. BW3 పరీక్షలతో ఖచ్చితమైన వయసును తెలుసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గతంతో పోల్చితే ఈసారి ఖచ్చితత్వంతో కూడిన పరీక్షలు జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఏజ్ ఫ్రాడ్ చేయలేదని అతడి తండ్రి సంజీవ్ చెప్పుకొచ్చాడు. వయసుకు సంబంధించి తమకు భయమేమీ లేదన్నాడు. 8 సంవత్సరాల వయసులోనే బోన్ టెస్ట్ చేశారన్నాడు. ఇప్పటికే అండర్-19 జట్టుకు ఆడాడని గుర్తు చేశాడు. టెస్టు చేసినప్పటికీ సమస్యేమీ ఉండదన్నాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ వయసు గురించి మరోసారి చర్చ జరుగుతోంది. బోన్ టెస్ట్లో ఏం తేలుతుందనేది హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు కొందరు మాజీలు మాత్రం టీనేజ్ సంచలనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్లో సెంచరీతో ప్రత్యేకంగా నిలిచాడని కితాబిస్తున్నారు. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ కూడా వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు.